ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన, శ్రేష్టమైన, అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మా తండ్రి, మీ ప్రేమ చేతను, కృప చేతను మీ బిడ్డమైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని గడిచిన దినాలలోనూ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దీవించి ఆశీర్వించి తండ్రి, మీ దైవ హస్తంతో చాచిన చేతితో మమ్మల్ని అనునిత్యం విడివకుండా ఎడబాయకుండా తండ్రి మీరెక్కల చాటున భద్రపరుచుకుని క్షేమంగాను సురక్షితంగాను మమ్మల్ని కాంచి కాపాడి సంరక్షించిన విధానం బట్టి తండ్రి మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి మేము స్తుతించడానికి, కీర్తించడానికి, మహిమపరచడానికి తండ్రి ఇటు సమయాన్ని మా అందరికీ అనుగ్రహించి మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని సమయంతో పరిచిన విధానం బట్టి మరొకసారి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ చేరువచ్చిన ప్రతి ఒక్కరిని మరి పేరు పేరు జ్ఞాపకం చేసుకుంటూ మా ప్రభు ఇంకనో రావాల్సిన వారు ఉన్నారు, వాళ్ళ త్వరగా మీ సన్నిధానానికి మరి రావడానికి వారిని తోడుకొని రమ్మని తండ్రి ఈరోజు తలపెట్టి ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ తద్వారా సమస్త ఘనత ప్రభావ మీరే పొందుకోమని ఈ కార్యక్రమాన్ని అంతా మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రాసం చేసి ఆరాధనలో భాగంగా కీర్తన పాడుచుండగా కీర్తన పాటలో మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపి మా అందరికీ అనుగ్రహించి నడిపించు. యేసు క్రీస్తు ప్రభువారిని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆరాధనలో భాగంగా కీర్తన పాడుకుని తండ్రిని దేవుని స్తుతించుకుందామండి. మరి కీర్తన పాడడానికి మరి సిద్ధపడాలి. ఆరాధనలో భాగంగా కీర్తన పాడుకుందాం. చిన్న కీర్తన పుస్తకం నుంచి ముందుగా 7వ కీర్తన పాడుకుందామండి. కీర్తన పాడడానికి సహకరించాలి. చిన్న కీర్తన పుస్తకం నుంచి 7వ కీర్తన. ఆరాధనలందుకు కీర్తన పాడడానికి సహకరించాలి, రావాలి ప్రతి ఒక్కరు కూడా. ఆరాధనలందుకు ఆరాధనలందుకు
రెండవదిగా పెద్దకి ప్రోత్సహించి నాలుగు పాడుతున్నాను జీవిత సాగరం నా జీవితం చూపుబాగుంటుంది నాలుగు పాడుతున్నాడు పెద్దకి ప్రోత్సహించి నీళ్ళ సాగరం నా జీవితం చూపుబాగుంటుంది
సుపావుని మార్గము స్తుతించగా ప్రభు యేసు మాదిరై నిలిచాడు. స్తుతించగా ప్రభు యేసు నిలిచాడు. నీ ప్రేమ చాటాడు, నీ ప్రాణం చూపాడు, ప్రాణమునే ఇచ్చాడు. మమ్ము రక్షించాడు. చూపావు తండ్రి నీ కృపను, రమాలి కాదని పరలోకమిమ్మని చేసావు సంకల్పము. సుపావుని మార్గము పాపముని వేదన చేసి నీవారిని చేసావు. పాపముని వేదన చేసి నీవారిని చేసావు. నీలో ఉంచి వాక్యముతో మమ్ము పెంచి దీవెనలాడిచావు. దీవెనలాడిచావు. నీలో సాగగా మా జీవితం. చూపావు తండ్రి నీ కృపను, ధరమాలి కాదని పరలోకమే మాదని చేసావు సంకల్పము. చూపావుని మార్గము. మూడుగా చిన్నపిల్లల కోసం వచ్చి 30 నిమిషాలు పాడుకున్నాను. 30 నిమిషాలు రెండే నిమిషాలు ప్రభు యేసు ప్రేమను చిన్నపిల్లల కోసం నుంచి 30 నిమిషాలు ప్రభు యేసు ప్రేమ గీతం. రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం. శ్రీ యేసు శాంతి సమరం. శ్రీ యేసు మనకు యజమానుడు. ఆయన శాంతికరుడు. శ్రీ యేసు మనకు యజమానుడు. ఆయన శాంతికరుడు. స్తోత్రార్హుడు. స్తుతిపాత్రుడు. మనుజాడికే ప్రాణప్రియుడు. స్తోత్రార్హుడు. స్తుతిపాత్రుడు. మనుజాడికే
ప్రభు యేసు ప్రేమ గీతం రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం దైవస్తుతుడై జన్మించినాడు పరలోకమును వీడినాడు దైవస్తుతుడై జన్మించినాడు పరలోకమును వీడినాడు మన పాపములకై బలి అయినాడు సావును జయించినాడు మన పాపములకై బలి అయినాడు సావును జయించినాడు రండి రండి వినిపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం న్యాయాధిపతిగా రాజు నేడు న్యాయాధిపతిగా రానాడు రాజు నేడు నవజీవన ప్రాప్తి జరిగించువాడు క్రీస్తే కరుణామయుడు నవజీవన ప్రాప్తి జరిగించువాడు క్రీస్తే కరుణామయుడు రండి రండి వినిపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం క్రియలో లయపరచువాడు అపురూపదైవసుతుడు క్రియలో లయపరచువాడు అపురూపదైవసుతుడు ఆచార్యకరుడు అసమానయుడు ఆయనే సాంగవరుడు ఆచార్యకరుడు అసమానయుడు ఆయనే సాంగవరుడు రండి రండి వినిపించుదాము ప్రభు యేసు ప్రేమ గీతం రండి రండి సాగించుదాము శ్రీ యేసు శాంతి సమరం శ్రీ యేసు శాంతి సమరం చివరిగా పేదగతి పుస్తకించి 2వ పాఠాలను వినండి. నీ చేతులు అనుకున్నప్పుడు పేదగతి పుస్తకించి
74 కీర్తన కీర్తించుకున్నప్పుడు ఈ నాలుగు నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. గోపతిని నేను తండ్రి, పాపములో పడి ఉంటిని. లేవనెత్తుము, శుద్ధి చేయుము. పొందనిమ్ము నీలో ప్రేమను. లేవనెత్తుము, శుద్ధి చేయుము. పొందనిమ్ము నీలో ప్రేమను. నీ చేతిలో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకారలోయలోన సంచరించిన భయము లేదు. నీదు వాక్యం శక్తి గలది. నా త్రోవకు నిత్య వెలుగు. నీదు వాక్యం శక్తి గలది. నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఏ పరమందు రాజు నీవే, నా హృదయలో సమాధి నీవే. నడిపించుము నీకు ఆత్మతో, జీవితాంతము నీ సేవ చేయగా. నడిపించుము నీకు ఆత్మతో, జీవితాంతము నీ సేవ చేయగా. నీ చేతిలో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఇంతవరకు కీర్తన పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకున్నామండి.
మరి ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య పట్టణం వాక్య భాగము అలాగే కీర్తన పాటలో సహకరించిన సహోదరులందరూ కూడా ప్రభు పేరు ప్రత్యేకంగా మనం తెలియజేస్తున్నాను. ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య పట్టణం వాక్య భాగము మత్తయి సువార్త నుంచి. ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయటువంటి వాక్య పట్టణం వాక్య భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 24 నుంచి 27 వచనం వరకు మరి సహోదరుడు ప్రవీణ్ కుమార్ త్వరలపాటి ప్రవీణ్ కుమార్ చదివి వినిపిస్తాడు. రావాలి ప్రవీణ్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వచనం వరకు. కాబట్టి ఈయన ఆ మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి వీసి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడిన కనుక అది పడలేదు. మరియు ఈయన ఆ మాటలు విని వాటి చెప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండెను. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడైతే కూలబడింది, దాని పాటు గొప్పదని చెప్పాను. చాలు. లేఖన భాగాన్ని చదివించిన సహోదరుడు ప్రభుపేట ప్రత్యేకంగా తెలియజేస్తానండి. వాక్యాన్ని వివరించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం మా ప్రభువా. మరి ఇంతవరకు కీర్తన పాటలో మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును మా అందరికీ అనుగ్రహించి నడిపించినందుకు మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరి ఈ సమయంలో మరి వాక్యం ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, ఘనపరచడానికి మరి లేఖన భాగాన్ని వివరించుండగా మీ యొక్క ఆత్మ నడిపింపును సహాయాన్ని మాకు అందరికీ అనుగ్రహించి శ్రేష్టమైన సంగతులు తండ్రి మరి బోధించుండగా మీరే తోడై ఉండి తండ్రి మరి వినిచిన వారు విని విడిచిపెట్టకుండా హృదయంలో భద్రపరచుకునేలాగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నడిపించుకోండి మా ప్రభువా. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ తద్వారా సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని ఈ ప్రార్థన చేర్చుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. రైట్. ముందుగా ఇటు సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి తండ్రి దేవునికి కుమారుడినటువంటి యేసుక్రీస్తు ప్రభు మరి చేరు వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శుభాభివందనాలు తెలియజేస్తానండి. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాదేవుడు మనం ఎంతగానో ప్రేమించి ఆదరించి కాచి కాపాడి సంరక్షించి సజీవ లెక్కలు మనందరినీ ఇటు రీతిగా సమాయత్తపరిచి ఆయన్ని స్తుతించడానికి, కీర్తించడానికి, గణపరచడానికి మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ముఖ్యంగా అవకాశాన్ని బట్టి మరొకసారి దేవదేవునికి మనం ఎంతగానో కృతజ్ఞత చెల్లించే భద్రమే అన్నామండి. మనం ఒకసారి గడిచిన ప్రభుత్వంలో ఏం నేర్చుకున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఈరోజు వాక్యాన్ని వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? క్రీస్తు రక్తములో కడగబడి మనమందరము ఎవరి సంబంధం? మనకొక బంధము, బంధుత్వం ఉందని చెప్పాను. మనందరం క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులు, అవునా? అదే విషయం తెలిసాను. భౌతికంగా మనకి సంబంధం లేకపోవచ్చు, కానీ ఎప్పుడైతే లోకాన్ని విడిచి క్రీస్తుని అంగీకరించి ఆయన శరీరంలో, సంఘం అనే శరీరంలో మీరు ఎప్పుడైతే అయ్యారో మనందరం కూడా క్రైస్తవులు అయినాం. మనకు రిలేషన్ ఉంది, సంబంధం ఉంది. అలాంటి మనము ఎలా ఉండాలి? అదే విషయం చెప్పాను. శరీరంలో వివాదాలు లేక, అంటే సంఘములో వివాదాలు ఉండకుండా అవయవములు ఒకదానికొకటి ఏకముగా ఎలా అయితే పరామర్శించుకుంటున్నాయో
సంఘంలో ఒకరినొకరు పరామర్శించుకుంటూ, గ్రీటింగ్స్ చెప్పుకుంటూ, వందనాలు చెప్పుకుంటూ అలాగే ఉండాలి. అలాగే తక్కువ ఎక్కువ అనేది ఏమి ఉండదండి. క్రీస్తునందు అందరూ కూడా సమానము. ఒక అవయవం శ్రమ పడినప్పుడు మిగతా అవయవాలన్నీ శ్రమ పడతాయి. సంఘంలో ఒక విశ్వాసి ఇబ్బంది పడినప్పుడు మిగతా విశ్వాసులు అందరూ కూడా ఇబ్బంది పడతారు. అలాగే ఒక అవయవం ఘనత పొందినప్పుడు అవయవాలన్నీ కూడా ఘనత పొందుతాయి, సంతోషిస్తాయి. అంతే కదా. సంఘంలో ఎవరైనా ఘనంగా మరి ఎంచబడితే వారందరూ కూడా, మిగతా వారందరూ కూడా ఆ ఘనమైన దాన్ని బట్టి సంతోషిస్తారు. చాలా విషయాలు నేను తెలియజేశాను. ఉదాహరణ కూడా చాలా చెప్పాను వివాదాల గురించి. అబ్రహాము గొర్రెల కాపరికి, లోతు గొర్రెల కాపరికి వచ్చినటువంటి వివాదాన్ని చూసి, అలాగే ఇంకొక వివాదాన్ని చూసాం మనం, ఇస్సాకు కాపర్లకని. సో చిన్న చిన్న పొరపించాలు ఉన్నా కానీ అవి ఈజీగా సాల్వ్ చేసుకున్నారు. చక్కగా వారు ఏటువంటి గొడవలకి తావు ఇవ్వకుండా దేవునికి వారు విడిచిపెట్టి చక్కటి ఆశీర్వాదాలు పొందుకున్నారు. మీ అందరికీ అర్థమైందని అనుకున్నాను. రైట్, త్వరగా ప్రారంభించుకుంటాం. మరి ఈరోజు మరొక శ్రేష్టమైన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ముఖ్యంగా ప్రతి క్రైస్తవ గృహము, మనందరం క్రైస్తవులు కదండి, క్రైస్తవులు ఉన్నటువంటి గృహం ఏ గృహం? క్రైస్తవ గృహమే. ఈ ఇంట్లో ఎవరు ఉంటారంటే క్రైస్తవులు ఉంటారండి. క్రైస్తవ గృహం అంటారు. అవునా? జాగ్రత్తగా ప్రతి క్రైస్తవ గృహం, మీ అందరూ కూడా గృహాలు ఉన్నవారిని, ఆ గృహాలు క్రైస్తవ కుటుంబాలుగా ఉన్నటువంటి వారు. అవునా? హౌస్ అంటారు కదా. అవునా? హౌస్ అంటే ఇల్లు. సో కుటుంబం అంటే, హౌస్ అంటే ఒక ఇల్లు, ఒక కట్టడం. మరి కుటుంబం అంటే అదే ఫ్యామిలీ, అంటే సమూహం. అవునా? సో సంఘం అంటే ఏంటి? పరిస్థితులుగా ఉంటాకి పిలువబడిన వారు, గుంపు, దాన్ని సంఘం అంటున్నాం. కుటుంబంలో ఏంటంటే తల్లి, తండ్రి, బిడ్డలు ఉంటారు ఖచ్చితంగా. సో ఆ క్రైస్తవ కుటుంబం ఒక గృహంలో నివసిస్తుంది అనుకోండి. అంటే మీరు అందరూ గృహాలను ఉంటారు, బయట ఎక్కడ ఉంటారు, అందరికీ గృహాలు ఉన్నాయి, చక్కటి గృహాలు. సో క్రైస్తవ కుటుంబాలైనటువంటి మీరు క్రైస్తవ గృహాల్లో నివసిస్తున్న మీరందరూ కూడా క్రైస్తవులుగా ఉన్నారు, అందరికి తెలిసిందే. ఆ క్రైస్తవ గృహంలో క్రైస్తవులుగా పిలువబడిన మీరున్నా కానీ ఆ గృహంలో నిజంగా క్రీస్తున్నాడా? అవునా? ఆలోచించండి. మీ అందరికీ క్రైస్తవ గృహాలు, కానీ ఆ క్రైస్తవ గృహాలనే చెప్పుకుంటున్నాం కానీ నిజంగా అందులో క్రీస్తున్నాడా అంటే క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి. ఒకసారి ప్రశ్నించుకోవాలి మిమ్మల్ని మీరు. అరే మా కుటుంబం క్రైస్తవ కుటుంబం, మా గృహం క్రైస్తవ గృహం, పెద్ద బోర్డు పెడతాం ఇంటి ఎదురుకుంటా. ఏమని? దిస్ హౌస్ ఈజ్ బిలాంగ్స్ టు క్రైస్ట్ అని, లేదంటే యేసుక్రీస్తు ఈ గృహానికే అధిపతి అని పెడతారు. అవునా? పెడతారు. నా దగ్గర కూడా ఉంది చక్కటి గోల్డ్ పెడతారు. మనం గోడలకు వాక్యం తగిలించుకొని ప్రభువు ఈ గృహానికి అధిపతి, యజమానిని మనం తగిలించుకుంటున్నాం కానీ నిజంగా నీ గృహంలో క్రీస్తున్నాడా? ఒకవేళ నీ గృహంలో క్రీస్తే కనుక ఉంటే ఎలా ఉంటుంది నీ గృహం? ఒకవేళ పేరుకి క్రైస్తవ గృహం అని చెప్పుకుంటూ నిజంగా గృహంలో క్రీస్తు లేకపోతే నీ గృహం ఎలా ఉంటుంది? ఈరోజు చక్కటి సందేశాన్ని పరిశుద్ధాత్ముడు ధ్యానం చేయడానికి నన్ను ప్రేరేపించిన విధానం చాలా నిజంగా, అసలు నేను చాలా పనిలో ఉండి కొంచెం, అంటే ఎప్పుడు నేను సోమవారం నుంచి శనివారం వరకు ఏదో చదువుకుంటూ ఉంటాను, కానీ కొంచెం ఖాళీ లేదు. అంటే కొంచెం
బయట కొంచెం చిన్న చిన్న పనులు చేసుకుంటూ కొంచెం అంటే సోమవారం నుంచి శనివారం వరకు నేను స్టడీ చేసుకుంటాను. ఈ ఆదివారం అంటే ఆరాధన అవగానే ఈరోజు రాత్రి నుంచి మొదలు పెట్టుకుంటాను. వచ్చే ఆదివారానికి నేను శ్రేష్టమైన విషయాలు ఏమేంటి నా బోధలు, నేను చెప్పే బోధలు ఏముండాలని సోమవారం నుంచి మొదలెడతాను. ఈరోజు నైట్ నుంచే మొదలు పెట్టుకుంటాను. కానీ కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల నా ఫ్రెండ్ ఒకడు అమెరికా నుంచి రావడం, వాడితో కొంచెం స్పెండ్ చేయడం, ఎందుకంటే 20 వెళ్ళిపోతున్నాడు. సో కొంచెం స్పెండ్ చేయడం, దాని గురించి అప్పటికప్పుడు అసలు నేను చాలా కంగారు పడ్డాను. రేపు ఆదివారం ఏం చేయాలి, ఏం చెప్పాలనుకున్న టైంలో ఒక ఆలోచన. మా ఇంటికి మెట్ల కిందకి వెళ్ళినప్పుడు, ఏదో తొడుక్కుంటాకి వెళ్ళినప్పుడు ఆ కిటికీలో ఒక గోల్డ్ ఫ్రేమ్ బోర్డు చూసాను. నేను చెప్పిందే, యేసుక్రీస్తు ఈ గృహానికి అధిపతి. రైట్, బోర్డు ఇక్కడ పెట్టేసాం. నిజంగా మన గృహంలో క్రీస్తున్నాడా? ఫోటో పెట్టుకున్నాక మాత్రం నిజంగా క్రీస్తున్నాడా? బొమ్మ మీద తగిలించామా, వాక్యం మీద తగిలించామా, నిజంగా మన గృహంలో క్రీస్తున్నాడని ఆలోచించి ఈరోజు పాఠానికి ఎందుకని అలా నడిపిస్తాడు. మనం ఏ విషయంలో కూడా కంగారు పడాల్సిన లేదు, దేవుడే నడిపిస్తాడు, ఆయనే చూసుకుంటాడు. ఈరోజు ఏం చెప్పాలో కూడా ఆయన. నేను రాత్రి అప్పటికప్పుడు ప్రిపేర్ కూడా కాలేదు, జస్ట్ అలా చూశాను మత్తయి వార్తలో. అద్భుతం నిజంగా, దేవుడు నడిపింపు ఎన్నుకుంటే దేవుడు అలాగే నడిపిస్తాడు. నిజంగా మనకి ఏది తక్కువ ఉండదు, ఏది పొదుపు ఉండదు, ఏం మాట్లాడాలో ఆయనే మన నోటు ఉంచుతాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు ముందు నా మాట వెనకుండా, నా తండ్రి చెప్పిన మాట వెనకుండా మీరు నన్ను పిలిస్తే ఉపయోగం ఉండదని చెప్తున్నాడు. ముందు నా తండ్రి చిత్తానుసారంగా నడవండి అంటే ప్రతి క్రైస్తవుడు వాక్యానుసారంగా నడవాలి. అలా నడుస్తూ ఆయన్ని పిలిస్తే పలుకుతాడు. ఆ పై వచనాల్లో మత్తయి సువార్తలో 7వ అధ్యాయం పై వచనాలు దాన్ని రావదే, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించను. ఎవరు పడతాడు వెళ్తాకే బార్లాగా తెలిసిన గేటు కదని చెప్తున్నాడు. అందులో ప్రవేశించాలంటే ఒక అర్హత ఉండాలి, అందులోకి అడుగు పెట్టాలంటే ఒక అర్హత అనేది ఉంటుంది అని చెప్తూ ఒక చక్కటి ఉదాహరణగా ఈ మాటలు ఎవరి స్వయాన దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడతారు. ఈ మాటలో మత్తయి సువార్తలో 4 సువార్తలను ఆయనే మాట్లాడేది. సో మత్తయి సువార్తలో 24 వచనం చూడండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుడును. అంటే క్రైస్తవ గృహాల్లో కలిగిన మనం అందరం కూడా ఇల్లు చాలా స్ట్రాంగ్గా కడుతున్నాం, అవునా? ఫౌండేషన్ చాలా బలంగా వేస్తున్నాం. ఈవెన్ 2-3 స్టేర్లు వేసి అంతగా గట్టిగా వేసుకున్నాం ఫౌండేషన్. భౌతికంగా బాగానే కడుతున్నాం, కానీ ఆత్మీయంగా నీ గృహం ఎలా ఉంటుంది? ఆ బలమైన కట్టడంలో క్రీస్తు లేకపోతే భౌతికంగా బలంగా ఉండొచ్చేమో, కానీ ఆత్మీయంగా నీ గృహం చాలా బలహీనంగా ఉంది. బుద్ధిమంతుడు ఇల్లుకి ఎలా కడతారంట? బండ మీద, ఆ పునాది మీద, బండ మీద కడతారంట. అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అంటే ప్రతి క్రైస్తవ కుటుంబము మీరు కట్టుకొని గృహాలు భౌతికంగా దేని మీద కడుతున్నాము, ఎంతలోకి తీసాము, ఎంత కాంక్రీట్ వేసాము, ఎన్ని పిల్లర్స్ వేసాము, ఎంత బీమ్లు వేసాము, ఏం ఇటుక వాడము, ఏం సిమెంట్ వాడము, ఎంత పాళ్ళు కలిపాము, ఏం రంగు వేసాము, ఏ తలుపు పెట్టాము, ఏ కిటికీ పెట్టాము, గ్రానైట్ వేసామా, చెక్క బొమ్మ పెట్టామా, ప్రతిదీ క్వాలిటీ చూసుకుంటాం మనం. ఎందుకంటే ఎందుకు చూస్తాం? ఎలా పడితే కట్టాం, అన్నీ చూసుకుంటాం, ప్రతిదీ పరిశీలన చేసుకుని దగ్గరే ఉంటాం కట్టేటప్పుడు. మంచిది వాడుతున్నారా అనేటం ఎందుకు అంత శ్రద్ధ చూపిస్తాం? ఒకవేళ బలంగా ఉండదేమో, మంచిది వాడట్లేదేమో దగ్గర ఉండి కట్టించుకుంటారు చాలా మంది. చిన్నప్పుడు మా నాన్నగారు కూడా అసలు ఎక్కడ కదిలి కూర్చేసిన అక్కడ కూర్చునేవారు, కట్టేటప్పుడు ఎక్కడ కదిలివారు. సో దగ్గర కట్టించుకునేవాడు, అందుకనే అంత స్ట్రాంగ్. మేకులు కూడా దేవో మా కింద ఇంటికి
మేకులు తడితే వంగిపోతాయి, తడుపుతానికి ఉండేవారు అన్నమాట. సో ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, భౌతిక సంబంధమైన క్రైస్తవ గృహాలు ఎంత బలంగా ఉన్నాయో అందులో నివసించే క్రైస్తవులను మనము ఆ గృహంలో క్రీస్తుని ఆహ్వానిస్తున్నామా? నిజంగా ఆ గృహంలో క్రీస్తు ఉన్నాడా ఆలోచించే. నిజంగా క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగినటువంటి గృహం చాలా బలం ఉంటుంది. ఎందుకంటే ఆ బండ ఆ క్రీస్తే ఆ బండ. ఆయన నామం పెరగాలి. నువ్వు ఎప్పుడైతే కొనాలేసి ఆయన సమస్తము ఆయనకి అప్పగించి ఆయన చేతులకు అప్పగించుకుంది, దాంట్లో ప్రవేశించేంత వరకు నా క్రీస్తే అని నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా బలంగా విశ్వాసం ఇస్తావో, విశ్వాసించలే కాదు అందులో ప్రవేశించిన నీవు ఆ క్రైస్తవ గృహంలో ప్రవేశించిన నీవు ఏం చేయాలి అసలు? క్రైస్తవ గృహాలు కలిగిన మనందరూ కూడా ఆ గృహంలో ఉంటూ మనం అసలు ఏం చేస్తున్నాం? ఆ గృహంలో ఏముంటే క్రీస్తు నివసిస్తాడు ఆలోచన చేసేటప్పుడే. క్రైస్తవ గృహాలలో ఉన్న మీరందరూ కూడా ఆలోచన చేసే సమయం ఇది. అందరికి గృహాలు ఉన్నాయి. ఆ గృహంలో క్రీస్తు నివసించాలంటే అసలు నీకు ఏం చేయాలి? మొట్టమొదటిగా ఆ గృహంలో ఏముండాలి? ఎవరైనా ఐడియా ఉంటే చెప్పండి. మొట్టమొదటిగా ఆ గృహంలో ఏముండాలి? దేవుని యొక్క వాక్యం ఉండాలి. అందుకనే అంటున్నాడు స్టార్టింగ్లో, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు. అంటే వాక్యానుసారంగా, అంటే వాక్యాన్ని ఆ గృహంలో నింపుకున్నవాడు ఖచ్చితంగా ఆ గృహంలో క్రీస్తు ఉంటాడు. ఆ క్రైస్తవ గృహంలో వాక్యం ఉండమే కాదు, ఆ క్రైస్తవ గృహంలో ప్రార్థన ఉండాలి. ఆలోచించేయండి, నిజంగా మీరు ఏమీ చేస్తారు లేదు. క్రైస్తవ గృహాలుగా పిలువబడి మీ గృహాలన్నీ కూడా క్రీస్తు ఆ గృహంలో ఉన్నాడో లేదో చూసుకోండి. ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది మీ గృహం, మీ కుటుంబము. ఆశీర్వాదకర గృహంగాను ఆశీర్వాదకర కుటుంబంగాను ఉండదు. ఖచ్చితంగా చెక్ చేసుకోండి కావాలి. ఏ విధటువంటి భయం ఉండదో, ఏ విధటువంటి అనారోగ్యం ఉండదో, ఏ విధమైనటువంటి శోధన కీడు ఏవి కూడా దరిచేరవు. నిజంగా క్రైస్తవ గృహాలు క్రీస్తు ఉంటాయి. ఉన్నాడో లేదో లాస్ట్లో తెలుస్తుంది మీకే. ఆ గృహంలో శోభం ఉందండి. క్రీస్తున్న గృహంలో సమస్యలు ఉండవు, శ్రమలు ఉండవు. అంటే క్రీస్తుని కలిగిన వారంతా శ్రమలు పాల్గొతారని చెప్తున్నా కానీ ఆ గృహంలో ఎప్పుడు నిత్యము క్రీస్తే ఉంటే శ్రమలు వచ్చినా కానీ దాని నుంచి విడుదల పొందేంత ఉపశమనం మీకు కలిగిస్తాడు. ఖచ్చితంగా వస్తే శ్రమలు కాదు, వచ్చినా కానీ దాని నుంచి బయటపడే శక్తిని, ఆ ధైర్యాన్ని, బలాన్ని నీకే ఇస్తాడు క్రీస్తు. నిన్ను ముందుని నడిపిస్తాడు. నువ్వు వెనకపడి చేసినా నీ వెనక నుండి ప్రోత్సహిస్తాడు, త్రోవ చూపుతాడు. సో ఆ గృహంలో దేవుని యొక్క వాక్యం ఉండాలి, అలాగే ప్రార్థన ఉండాలి. ఆ గృహంలో ప్రార్థన ఏం చేస్తాడట? ఆ క్రైస్తవ గృహంలో ఉన్నటువంటి ప్రార్థన నీ స్థితిని మార్చదండి. నీ గృహంలో ఎప్పుడు నిత్యము ప్రార్థన అంటే ఎలాంటి శోధన వచ్చినా, ఎలాంటి విపత్తు వచ్చినా నీ స్థితిని మారుస్తుంది. నీ కుటుంబ స్థితిని, నీ గృహ స్థితిని మారుస్తుంది. ప్రార్థన నీ స్థితిని ఖచ్చితంగా మారుస్తుంది. మా ప్రార్థన బలహీన ప్రార్థన అనుకుంటారండి. ఒక నరుని మాట విని సూర్యచంద్రాదుల్ని ఆపాడు. మనిషి అలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. ప్రార్థన చేస్తే పౌలు సేవలో శాస్త్రాల్లో బంధించినప్పుడు పాపలతో ప్రార్థించేశారు. అవునా? సంఖ్యలు ఏమైనాయి? పాటలతో ప్రార్థించారంట. అంటే క్రైస్తవ గృహంలో ఖచ్చితంగా ప్రార్థన ఉండాలి. ప్రార్థన నీ కుటుంబ స్థితిని, నీ స్థితి గతుల్ని మార్చేస్తుంది ఖచ్చితంగా.
ఏమన్నా నీ గృహంలో అసాధ్యం అనుకుంది సుసాధ్యం చేస్తాడు ఖచ్చితంగా. ఆలోచించేయండి. దేవుని వాక్యం ఉండాలి, ఆ గృహంలో ప్రార్థన ఉండాలి, ఆ గృహంలో దేవుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి. ఆ గృహంలో దేవుని స్తుతించే గృహంలా ఉండాలి, అలాగే దేవుని గణపరిచే గృహంలా ఉండాలి, అలాగే దేవుని మహిమపరిచే గృహంలా ఉండాలి, అలాగే అంతేకాకుండా దేవుని మీద విశ్వాసం ఉంచే గృహంలా ఉండాలి. అబ్బా, ఆ క్రైస్తవ గృహం, ఆ క్రైస్తవ కుటుంబం చూసారా, దేవుడంటే ఎంత విశ్వాసం, ఎంత భక్తి, ఎంత భయము అని చెప్పేటంతగా ఉండాలి. నిజంగా విశ్వాసం ఉండాలండి ఆ క్రైస్తవ గృహంలో. ఏం వచ్చినా కానీ అబ్బా ఎంత ధైర్యంగా ఉంటుంది ఆ గృహం, ఆ కుటుంబం, ఆ ఇల్లు. నిజంగా దేవుని నిలయం, దేవాలయం అనుకునేలాగా ఉండాలి, అందరూ చెప్పుకునేలా ఉండాలి. ఏం జరిగినా కానీ వాళ్ళు ఇట్టే రియలైజ్ చేసి సంతోషిస్తున్నారండి మరునాడే. అబ్బా, ఆ క్రైస్తవ గృహం, ఆ క్రైస్తవ గృహం, క్రైస్తవ కుటుంబం ఎంత విశ్వాసం కలిగిన గృహం. మనకి యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ఇష్టపడినటువంటి గృహం బేతనీలో ఉన్నటువంటి మార్తా మరియ గృహం. సరే, ఆ గృహంలో ఏమన్నాడు, ఎవరున్నాడు, క్రీస్తున్నాడు. ఎంతో ఇష్టపడ్డాడు మార్తా మరియ లాజరు కుటుంబాన్ని. ఎప్పుడు ఆయన అక్కడికి వెళ్ళటానికే ఇష్టపడతా ఉండేవాడు. ఎందుకు ఇష్టపడతా ఉండేవాడు? ఆ గృహం ఎప్పుడు నిత్యమో, ఆ గృహంలో ఎప్పుడు దేవుని వాక్యం ఉండేది. బేతనియ మార్తా మరియ గృహంలో వాక్యం ఉంది, దేవునికి ప్రార్థన చేసే గృహంగా ఉంది, దేవుని స్తుతించే గృహంలో ఉంది, దేవుని ఆరాధించే గృహంలో ఉంది. ఎల్లప్పుడూ గుర్తుకొచ్చినప్పుడు ప్రార్థన చేసి, గుర్తుకొచ్చినప్పుడు ఆయన్ని జ్ఞాపకం చేసుకునే గృహంలో లేదు బేతనియ గృహం. బేతని అనుకోండి మార్తా మరియ గృహం, మన గృహాల లాంటి గృహం కాదు. అందుకనే ప్రభు ఎంతో ఇష్టపడ్డాడు ఆ గృహంలో స్పెండ్ చేయడానికి, గడపడానికి ఇష్టపడ్డాడు. మరి నీ గృహంలో క్రీస్తు రావటానికి ఇష్టపడుతున్నాడా? నీ గృహంలో ఉండటానికి నీ గృహాన్ని ప్రేమిస్తున్నాడంటే నీవే నీ గృహాన్ని, నీ కుటుంబాన్ని పరిశుభ్రం చేసుకోవాలి. ఎంత ఇష్టపడేవాడు, ఎంత ఇష్టపడేవాడు నిజంగా. క్రీస్తు నిజంగా ఆ గృహంలో ఉంటే ఏంటి నీ గృహానికి దరిచేరదు, ఏ తెగులు నీ గూడానికి సమీపించదు. లాజరు చనిపోయినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువుని తెలియదండి. భౌతికంగా బేతనియ మరియు మార్తా మరియ గృహంలో లేకపోయినా, ఆ గృహంలో ప్రభు లేకపోయినా, వేరే చోట ఉన్నా కానీ ఆత్మీయంగా గృహం దేవుని యొక్క కాపల, దేవుని యొక్క సంరక్షణ ఉంది. ప్రభువుకు తెలీదా? లాజరు చనిపోయాడనే విషయం ప్రభువుకు తెలీదా? తెలుసు. ఆయనకు 4 రోజులు అంటే 2 రోజుల క్రితం తెలుస్తుంది లాజరు చనిపోయాడని. కానీ మరొక 2 రోజులు ఆగి 4 రోజులకి వెళ్తాడు. మన లాజరు నిద్రిస్తున్నాడంటే శిష్యులందరూ ఏమనుకుంటారు, నిద్ర అంటే మామూలు నిద్ర. ఆయనకి తెలుసు, వార్త వస్తుంది. మీకు ఒక విషయం చెప్పనా, యేసుక్రీస్తు ప్రభువుకి లాజరు రోగి అన్నాడు అని వార్త తెలుస్తుంది. తెలిసినా కానీ ఆయన వెయిట్ చేస్తాడు, ఆగిపోతాడు, వెంటనే రాడు. తెలుసా అండి? ముందుగా వార్త చేరవేస్తారు. మీకు యోహాను సువార్త 11వ అధ్యాయం ఉంటుంది. ముందుగా యేసుక్రీస్తు ప్రభువు చెవిని వినపడితే లాజరు రోగి అన్నాడు అని వార్త వినపడితే చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయము చూడండి. 5వ వచనం చూడండి. 11వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం చూడండి. యేసు మార్తను, ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. అతడు రోగి ఉన్నాడని యేసు వినినప్పుడు, చూడండి, విన్నాడా లేదా? ఆ వార్త యేసుక్రీస్తు ప్రభువుకి చేరింది. యేసు విన్నప్పుడు తానున్న చోటని ఇంకా 2 దినములు నిలిచాను. చూడండి, విశ్వాసం ఉంచారు మార్తా మరియ కుటుంబం.
అప్పుడు ఎప్పుడైతే 2 రోజులు ఆగినప్పుడు శిష్యులతో అంటాడు, మనం లాజరు దగ్గరికి వెళ్దాం, లాజరు నిద్రిస్తున్నారంటే ఆయన వారు మామూలు భౌతిక సంబంధమైన నిద్రపోతున్నారు, కానీ అప్పుడు వెంటనే వారి హృదయాలను ఎరిగినటువంటి ప్రభు కనుక లాజరు చనిపోయాడు అని చెప్తాడు శిష్యులు. తెలుసు కదా? చనిపోయినప్పుడు వెంటనే బేతనియ వారి గృహానికి ఎదురుపడగానే మార్త పరిగెత్తుకుంటూ వస్తుంది ప్రభు దగ్గరికి. జాగ్రత్తగా ఉంది. మార్త పరిగెత్తుకుంటూ వస్తుంది, మరియా లోనే ఉండిపోయి ఏడుస్తూ ఉంటారు. మార్త అంటది, ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు, నువ్వు ఇక్కడ ఉంటుంటే, నువ్వు ఈ గృహంలో ఉంటుంటే నా సహోదరుడు బ్రతుకుండేవాడు, చనిపోయేవాడు కాదు. చూడండి, అద్భుతంగా సంభాషణ ఉంటుంది చూడండి. అక్కడ మార్త యేసు వచ్చుచున్నాడు అని విని 20 వచ్చింది. ఆయన ఎదుర్కొని వెళ్ళదు కానీ మరి ఇంట్లో కూర్చుండి. మార్త యేసుతో, ప్రభువా నేనెక్కడ ఉండేది ఎడల నా సహోదరుడు చావకుండాను ఇప్పుడైనా నీవు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించిన కదా నేను. అప్పుడు అంటాడు యేసుక్రీస్తు ప్రభు, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంచెదినమున పునరుత్థానమును లేచునని ఎరుగుదును. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. దీన్ని బట్టి క్రైస్తవ గృహంలో ఏముంటుంది? జీవం ఉంటుంది. అవునా? క్రైస్తవ కుటుంబంలో, క్రైస్తవ గృహాలుగా ఉన్నటువంటి మీరందరూ కూడా మీ గృహంలో క్రీస్తుంటే మీ గృహంలో జీవం ఉంటుంది ఖచ్చితంగా. మార్త మరియు గృహంలో జీవం ఉంది. జీవానికి అధిపతి యేసుక్రీస్తు ప్రభువు, ఆ గృహానికి అధిపతి. బేతనియ గృహంలో యేసుక్రీస్తు ప్రభువు గృహాన్ని ప్రేమించాడు. ఎలా విడిచిపెడతాడు అనుకుంటున్నారు? నీ గృహాన్ని కూడా ప్రభువు యేసుక్రీస్తు వారు నిలయంగా ఉంటే ఖచ్చితంగా నీ గృహంలో జీవం ఉంటుంది. ఏ తెగులు నీ గూడానికి సమీపించదు. భౌతికంగా లాజరు బ్రతికిన, ఒకవేళ బ్రతికి మరణించినా కానీ తిరిగి లేస్తాడు. 2 సందర్భాలకు మాట్లాడతాడు ఆయన. అటు భౌతికంగా మాట్లాడతాడు, మరొక విషయం ఆత్మ సంబంధం కూడా మాట్లాడతాడు. 2 రకాల అర్థాలు వస్తాడు. పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి నన్ను చనిపోయిను బ్రతుకుతాడు. అంటే భౌతికంగా లాజరు బ్రతికి లేచి వచ్చినా, ఒకవేళ ఆయన యందు విశ్వాసం ఉంచి చనిపోతే మరలా పునరుత్థానం అందు తిరిగి లేస్తాడు. మరణం అనేది ఉండదు. అందుకనే పునరుత్థానము జీవాన్ని నేనే. సో చూడండి, క్రైస్తవ గృహంలో జీవం ఉండదు. ఉండదా? మీ క్రైస్తవ గృహంలో మీ కుటుంబ సభ్యులందరూ క్రీస్తుని అంగీకరించిన వారా, రక్షణ పొందుకున్న వారా? ఆలోచించేయండి. నీ గృహంలో నిజంగా క్రీస్తుంటే ఖచ్చితంగా నువ్వు ఆయన అంగీకరిస్తావు. ఇంకా అంగీకరించట్లేదంటే ఇంకా నీ ద్వారా నువ్వు తెరవట్లేదు. ఆలోచించేయండి. మీ గృహంలో 2-3 క్రీస్తుని అంగీకరించి, ముఖ్యంగా తల్లిదండ్రులు ఖచ్చితంగా రక్షణ పొందుకుంటే మీ బిడ్డలని నడిపించుకుంటారు, రక్షణలోకి నడిపించుకుంటారు. నీ క్రైస్తవ గృహంలో క్రీస్తు ఉండట్లేదంటే ఆలోచించేయండి. ఇందు నిమిత్తమే నిత్య జీవ ప్రదాతలు మీ ఇంట్లో మీకు మీరే తెచ్చుకోవట్లేదు. ఆయన నీ తలుపు తడుతున్నాడు, నువ్వు డోర్ తీయట్లేదంటే ప్రవేశించాలని చూస్తున్నాడు నీ గృహంలోకి, కానీ నువ్వు రానవ్వట్లేదు, అవకాశం అవ్వట్లేదు ఆయనకి. మార్త మరియు గృహం అద్భుతం నిజంగా. ఆ గృహంలో క్రీస్తున్నాడు కనుకనే లాజరు చనిపోయినా కానీ తిరిగి లేచాడు. ఆ గృహంలో జీవం ఉంటుంది ఖచ్చితంగా. విశ్వాసం కలిగినటువంటి గృహం మార్త మరియు గృహం, బేతనియలో ఉన్నటువంటి గృహం. విశ్వాసం లేదండి, విశ్వాసించలేదా ప్రభు మీద? ప్రభువా నువ్వు ఉంటే నా సహోదరుడు చనిపోకపోదును, ఒకవేళ నువ్వు దేవుని ఏవైనా కానీ ఇస్తాడు. అది విశ్వాసం. ఆ గృహంలో విశ్వాసం ఉంది, ప్రార్థన ఉంది, వాక్యానుసారమైనటువంటి గృహంలో ఉంది. అంటే వాక్యానికి విలువిచ్చే గృహంలో ఉంది. పునరుత్థానాన్ని నమ్మినటువంటి గృహంలో కూడా ఉంది. అందుకనే పునరుత్థానమందు లేస్తారు నాకు తెలుసని ఎలా చెప్పింది? తెలుసు, వాక్యం తెలుసు. మార్త మరియు
వారి కుటుంబంలో వాక్యం ఎరిగినటువంటి కుటుంబం. పునరుత్థానం అందు ఖచ్చితంగా లేస్తాడు అని అనుకుంది. కానీ మనకి కనీసం వాక్యం తెలిసి కానీ నమ్మలేకపోతున్నాం, విశ్వాసం ఉంచలేకపోతున్నాం. నిజంగా వాక్యం తెలిసి మనకి అప్పుడు ఏం తెలుసని ధర్మశాస్త్రం ఎరిగినటువంటిది. పునరుత్థానం ముందు మరలా తిరిగి లేస్తారనే విశ్వాసం ఉంచింది. మనం వాక్యం ఎందుకు చెప్తున్నాం కానీ నిత్య జీవాన్ని ఇచ్చే క్రీస్తుని అంగీకరించలేకపోతున్నాము. ఎంత విచారం అండి నిజంగా, ఎంత విచారం. నిత్య జీవ ప్రవర్త క్రీస్తుని ఎరిగినా కానీ మనం ఆయన్ని అంగీకరించలేకపోవడం చాలా విచారం అండి నిజంగా, దురదృష్టకరం నిజంగా. ఆలోచించండి. అందుకనే మీ గృహంలో క్రీస్తు ఉన్నాడా లేదా పరిశీలన చేసుకోండి. అలాగే దేవుని మీద ఆధారపడి గృహంలో ఉంటుందండి. ఆ గృహం నిజంగా క్రీస్తు మీ గృహంలో ఉంటే దేవుని మీద క్రీస్తు మీద ఆధారపడే గృహంలో ఉంటుంది. ఆలోచించేది నీ గృహంలో. అందుకనే బుద్ధిమంతులను పోలినటువంటి గృహంలో ఉంటుందంట. ప్రభు అదే చెప్తున్నాడు చూడండి. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడను బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండను. వాన కురిసెను, వరదలు వచ్చెను కానీ వరదలు వచ్చెను, గాలి విసిరిన ఆ ఇంటి మీద కొట్టేది కానీ దాని పునాది బండ మీద వేయబడడానికి అది పడలేదు. నీ క్రైస్తవ గృహంలో క్రీస్తుంటే భౌతికంగానూ బలంగా ఉంటుంది, ఆత్మీయం కూడా చాలా దృఢంగా ఉంటుంది. మనం కేవలం భౌతికంగానే చూస్తున్నాం కానీ ఆత్మీయంగా నీ క్రైస్తవ గృహము నీ కుటుంబము బలంగా ఉందలేదో పరిశీలన చేసుకున్నాం. కేవలం పై కట్టడానికి చూసుకుంటున్నాం, లోన చూడట్లేదు. నీ గృహంలో క్రీస్తు ఉన్నాడు లేదో చూడట్లేదు. నీ క్రైస్తవ గృహంగా పిలువబడే గృహం, ఆ గృహంలో క్రీస్తు నివసిస్తున్నాడో లేదో ఆలోచించేది. ఆ గృహంలో ఎప్పుడు దీని ఒక వాక్యానుసారంగా నడిచే బిడ్డలు ఉంటారు. అలాగే ప్రార్థన గృహంగా ఉంటుంది. అలాగే దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించే గృహంలో ఉంటుంది. ఇప్పుడు దేవుని కనపరిచే గృహంలో ఉంటుంది, దేవుణ్ణి మహిమపరిచే గృహంలో ఉంటుంది, దేవుని మీద విశ్వాసం ఉంచే గృహంలో ఉంటుంది. అట్ ది సేమ్ టైం దేవుని మీద ఆధారపడే గృహంలో ఉంటుంది. ఆ గృహంలో ఉన్నటువంటి కుటుంబం కూడా ఎల్లప్పుడూ దేవుణ్ణి సేవిస్తారు. ఆయన్ని తప్ప, క్రీస్తుని తప్ప మరి ఎవరిని కూడా అంగీకరించని కుటుంబంగా ఉంటుంది. యెహోషువ అనే విషయంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. మీరు మీకు ఇష్టమైనటువంటి దేవతల్ని దేవుణ్ణి మీరు ఆరాధించుకోండి, కానీ నేను నా ఇంటి వారిని యెహోవాని అద్భుతం అంటారన్నమాట. చెప్తాడు ముందే, మీరు మీకు ఇష్టం వచ్చిన ఇశ్రాయేలు ప్రజలారా నా మాట అనండి, మీరు మీకు ఇష్టం వచ్చిన కొలుచుకోండి, సేవించుకోండి, ఆరాధించుకోండి, కానీ నేను నా ఇంటి వారు యెహోవాని తప్ప మరి ఎవరిని కూడా చూడండి. ఏ రోజు మనం చక్కటి మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఇరవై 24వ అధ్యాయము చూడండి. 24వ అధ్యాయంలో చక్కటి మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇరవై 24వ అధ్యాయం 15వ వచనం చూడండి ఒకసారి. 14 నుంచి చదువుకుందాం. ఇశ్రాయేలు ప్రజల గురించి యెహోషువ మాట్లాడుతూ, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది యొద్దన ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవరిని సేవించుదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదరో, అమోరీల దేశంలో మీరు నివసించున్నారే వారి దేవతలను సేవించుదరో, నేడు మీరు కోరుకొనిడి. మీరు ఎవరిని సేవించి కోరుకొనును
నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. మీరు ఎక్కడైతే ఉన్నారో వారి దేవతల్ని మీరు సేవించుకుంటారేమో, కానీ నేను మాత్రం నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. అద్భుతం కదండి యెహోషువ మాటలు నిజంగానే. ఆ? మనం కొన్ని సందర్భాల్లో అనుకుంటాం మా క్రైస్తవ గృహమే, మాది క్రైస్తవ కుటుంబమే, అయినా కానీ దేవుడు మమ్మల్ని పట్టించుకుంటలేదే, మా ఇంటి వైపు చూడట్లేదే, మా క్రైస్తవ గృహమే కానీ ఏమి మా గృహంలో సంతోషం లేదే అనుకుంటారండి. అలా అని మీరు అనుకుంటున్నారు, ఆ? అలా అని మీరు అనుకుంటున్నారు, కానీ ఆయన ఎన్నడూ కూడా మరువడు, మరువడు, నిన్ను విడవడు, ఎడబాయడు అని చెప్తుంది. జ్ఞాపకించుకోండి. నిజంగా దేవుడు కొన్నిసార్లు నీ గృహాన్ని, నీ విశ్వాసాన్ని, నీ భక్తిని శోధిస్తున్నాడేమో ఆలోచించే. ఆయన నమ్మినటువంటి నీవు, నీ కుటుంబం, నీ గృహము ఎప్పటికీ కూడా ఆయన విడవడో, ఆయన మరవడం. అసలు నీ గృహాన్ని ఎలా మర్చిపోతాము? ఎలా మొదట నువ్వు ఆయన్ని విశ్వసించి, ఆయన అంగీకరించి, ఒప్పుకొని నీ హృదయంలో క్రీస్తుని భద్రపరుచుకుని నీ గృహంలో నీ కుటుంబాన్ని నడిపించుకున్న నిన్ను, నీ గృహాన్ని, నీ కుటుంబాన్ని దేవుడు ఎలా మర్చిపోతాడు అనుకున్నాను? యెషయా గ్రంథంలో అద్భుతమైన మాట ఉంటుంది. నిజంగా చాలా బాగుంది, చాలా అద్భుతమైన మాటలు. నిజంగా అలాగా మర్చిపోయాడు మమ్మల్ని దేవుడు అనుకునే వాళ్ళు ఈ మాట ఖచ్చితంగా చదువుకోండి. నిజంగా యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో అద్భుతంగా ఉంటుంది మాట. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. 49వ అధ్యాయంలో ప్రతి ఒక్కరూ నాకు ఎవరో లేరు, దేవుడు నా కుటుంబాన్ని, నా గృహాన్ని అసలు పట్టించుకుంటలేదు ఏమనుకుంటారండి. 14వ వచనం చదువుకుంటే, అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నది. అనుకుంటుందని మనం కూడా కొన్ని సందర్భాలు అనుకుంటాం కదా, దేవుడు నన్ను అసలు ఏం పట్టించుకుంటాడు, నాకు అన్నీ శోభనలే, నా కుటుంబాన్ని అసలు ఆదరించట్లేదు, నా గృహంలో శాంతి లేదు, సమాధానం లేదు అని అనుకుంటున్నారేమో. అయితే సీయోను యెహోవా నిన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అని అనుకొనిచుంది. 15వ వచనం చూడండి, అద్భుతమైన మాట. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. ఎలా మర్చిపోతున్నాను? ఎలా మర్చిపోతాను అనుకున్నాను? నీ గృహంలో నిజంగా క్రీస్తు ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏ స్థితిలో ఉన్నాయని జ్ఞాపకం చేసుకుంటాడో. మార్తా మరియ గృహము, ఆయన ఆ గృహం లేకపోయినా వేరే ప్రాంతంలో కానీ అక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు. మర్చిపోయాడు. మర్చిపోతే వస్తాడండి? తిరిగి వస్తాడా? 4 రోజులు అయిపోయిన చనిపోయిన ఆ వ్యక్తిని, లాజర్ని తిరిగి బ్రతికిస్తాడా? లాజరు బయటికి రా అన్నప్పుడు ఆ ప్రేత వస్త్రాలతో వస్తూ ఉంటుంటే ఎంత అద్భుతమైన. నిజంగా ఒక సమాధిలోంచి అంటారు, ప్రభువా చనిపోయి 4 రోజులైంది, వాసన వస్తుంది, కొంపు కొడుతుందేమో ప్రభువా. అద్భుతం చూడండి. ప్రేత వస్త్రాలతో, ఆ చుట్టిన గుడ్డలతో ఆయన లాజరు నడుచుకుంటూ వస్తే ఒకసారి ఇమాజినేషన్ ఊహించుకుంటే ఎలా ఉంటుంది ఆ వాతావరణం. ఎంతో మంది ఉంటారు చుట్టూరు. లాజరు బయటికి రావడానికి బిగ్గరగా పురపరిచినప్పుడు విశ్వాసం ఉంచిన వారు ఆ అద్భుతాన్ని కనులారా ఆస్వాదించుంటారు. విశ్వాసం లేని వారు ఏమనుకుంటారు తెలుసా? పిచ్చోళ్ళ ఉన్నాడు, చనిపోయి 4 రోజులైంది, ఏమొస్తాడో బయటికి అని హృదయంలో నవ్వుకొని ఉంటారు. వ్యంగ్యంగా ఆలోచన చేసిన వాళ్ళు ఉంటారండి. అందరూ ఉంటారు, అన్ని రకాల వారు ఉంటారు. అవునా? ప్రతి సంఘంలో కూడా విశ్వాసం ఉన్న వాళ్ళు ఉంటారు, విశ్వాసం లేని వాళ్ళు ఉంటారు. నిజంగా మన సంఘం విశ్వాసం ఉన్న సంఘం అని అనుకుంటాను. నాకు అయితే తెలియదు, దేవునికి తెలుసు సమస్తం. అనుకుంటారు లేదా? 2 వారు ఉంటారండి, 2 హృదయాల గల వారిలో ఉంటారు. ఆ అద్భుతాన్ని ఆస్వాదిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, కొనియాడుతూ, ఆశ్చర్యపోయి
ప్రభుని దేవుని ఎడల విశ్వాసం ఉంచిన వారు, వారి విశ్వాసం ఇంకా రెట్టింపైన వారు ఉంటారు. అట్ ది సేమ్ టైం విశ్వాసం లేకుండా ముందుగా అవిశ్వాసంతో ఏమొస్తాడు, పిచ్చోళ్ళ ఉన్నాడు, శవాన్ని పిలుస్తున్నాడు ఏంటి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వారు సైతం కూడా ప్రభు వైపు తిప్పుకునే సందర్భం అది. అందుకనే ఆయన ప్రభు అంటాడు, దేవుని యొక్క మహిమను చూడడానికి ఎలా జరిగింది, చూస్తారు ఖచ్చితంగా దేవుని యొక్క మహిమ. అందుకనే ఆయన ఆ 2 రోజులు ఆగిలింది కూడా అందుకని. అవునా, రోగిగా ఉన్నవాడిని లేవనెత్తడం అంత అద్భుతం కాకపోవచ్చు, కానీ చనిపోయిన వాడిని తిరిగి లేపడం అనేది అసాధ్యం. గుర్తుపెట్టుకోండి. అవునా, జ్వరం వచ్చింది, విశ్వాసంతో ప్రార్థన చేస్తే తగ్గిపోయింది, ఓకే, దేవుడు నా జ్వరం తగ్గించడం అనుకుంటాం. కానీ చనిపోయిన వాడిని తిరిగి లేపడం అనేది చరిత్రలో లేని అసలు మహాద్భుతం కదా. నిజంగా కనులారా చూశారు. నిజంగా క్రీస్తు నీ గృహంలో ఉంటే అపాయకరమైన స్థితి నీ గృహంలో చొరబడినప్పుడు కూడా ఏమి అవదండి. గుర్తుపెట్టుకోండి, నిజంగా మీరు క్రీస్తుని అంగీకరించిన వారు, నిజంగా క్రైస్తవ గృహంలాగా మీ గృహం ఉంటే, నీ గృహంలో నిజంగా క్రీస్తు ఉంటే ఏ అపాయకరమైన స్థితి వచ్చినా నీ గృహానికి తెరిచారు. ఒకవేళ వచ్చినా అందులోంచి ఖచ్చితంగా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆలోచించే మరొక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని త్వరగా ముగించుకుందాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువైనటువంటి శిష్యులందరూ కూడా ఆయన ఒక దోణి ఎక్కినప్పుడు ఆ దోణిలో శిష్యులందరూ యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆ దోణిలో ఎక్కించుకుని సముద్రంలో ఆ సరస్సులో వెళ్ళినప్పుడు, ఎప్పుడైతే ఆ దోణి ఆ నావ మధ్యకి చేరుకొని ఒక తుఫాన్తో అల్లతో పట్టపడినప్పుడు భయపడిపోతారు. ఎందుకు ప్రభు ఏం చేస్తాడు, నిద్ర అవుతాడు. ఆయన తలదిండిగా అమరను, అదే అక్కడ అమరిక ఏదో ఉంటుంది, అమర ఏదో తలగడగా చేసుకుని ఆయన పడుకుంటూ ఉంటాడు. ఆయన ప్రభు నిద్రవుతుంది ఏంటంటే ఆయన ఇక్కడ మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు మనిషి రూపాన్ని ధరించుకున్నాడు. అవునా, నరవతారికి వచ్చాడు. అంటే ఒక మనిషికి ఎలాంటి స్థితి ఉంటుందో అలాంటి స్థితిని కూడా ఆయన అనుభవించాడు. ఆయన ఆకలి తప్పకలు ఉన్నాయి. అవునా, ఆయన ఆకలి కొన్నాడు. అంజరపు చెట్టుని చూసినప్పుడు మనకు తెలుసు. ఆయన మిక్కిలి ఆకలి కొన్నప్పుడు ఆయన ఆకలి తప్పకలు ఉన్నాయి. ఉన్నాయి. ఎందుకంటే మనిషి స్వరూపాన్ని ధరించుకున్నాడు. అందుకనే మనుషునిగా పుట్టి దాసుల స్వరూపం ధరించుకున్నాడు. మనిషికి ఉండవలసినవి అన్నీ ఉన్నాయి. ఆయనకి ఏమంటుంది, ఆకలేసింది, అన్నీ మనిషికి ఉన్నట్టుగానే. కానీ ఇక్కడే యేసుక్రీస్తు ప్రభువు ఉన్నటువంటి 2 కోణాలను చూడాలి. చాలామంది యేసుక్రీస్తు ప్రభువు మనిషి, ఆయన దేవుడు కాదంటున్నారు. ఇక్కడ సమయం వచ్చింది, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలామంది యూట్యూబ్లో కూడా డిబేట్లు పెట్టుకుంటారు. కానీ క్రీస్తు యొక్క దైవత్వం అనేది ప్రశ్నార్థకంగా మనవారే క్రైస్తవులే. కొంతమంది ఆయన దేవుడు కాదంటారు, కొంతమంది దేవుడు అంటారు. ఒక రకంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు పరిపూర్ణమైనటువంటి మానవుడు, అట్ ది సేమ్ టైం పరిపూర్ణమైనటువంటి దేవుడు. ఆయన మానవ దేహాన్ని ధరించుకున్న దేవుడి కుమారుడు, మనిషి కుమారుడుగా కనపడుతూనే అట్ ది సేమ్ టైం ఆయనలో ఉన్నటువంటి దైవికమైనటువంటి లక్షణాలు, దైవత్వం నిండుకొని ఉంటుంది. పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు. ఆయన దేవుడే ఇష్టంగా. సో ఆయన నిద్ర వచ్చింది, నిద్రపోతున్నాడు పడవలో. ఒక్కసారి తుఫాన్తో ఆ నావ కొట్టినప్పుడు భయపడిపోతారు శిష్యులు. 3 సువార్తలు ఉంటుంది ఈ సందర్భం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లోక సువార్తలో 3 సువార్తలు కనపడుతుంది ఈ సందర్భం. ఆ దోణికి శిష్యులతో పాటు ఆ నదిలోకి ఎప్పుడైతే ఎంటారని తుఫాన్ చేత కొట్టపడినప్పుడు ప్రయత్నిస్తారు, చేపలు తెరుస్తారు, కింద మీద పడతారు. ప్రభువా నశించిపోతున్నాను, నువ్వు పడుకున్నావేంటి అంటారు. 3 సువార్తలను కొంచెం డిఫరెంట్గా కనపడుతుంది.
ఆ? నిద్రించడం చూసి ప్రభా మేము నశించిపోతున్నాం. క్రైస్తవ గృహాల్లో ఉన్నటువంటి మీరు కూడా శ్రమలు వచ్చినప్పుడు అయ్యో ప్రభా అని కేకలు వేసుకోవడం కాదు, విశ్వాసం ఉంచండి. శిష్యులంతా విశ్వాసం ఉంచలేదు, అందుకనే అల్ప విశ్వాసులారా అంటారు ఒక సువార్త. అల్ప విశ్వాసులారా అన్నారు అంటే ఆ నావలో, క్రీస్తున్న నావలో విశ్వాసం లేదు కనుకనే అల్ప విశ్వాసులు అన్నాడు. నీ గృహంలో క్రీస్తు లేకపోతే నువ్వు కూడా అల్ప విశ్వాసమే. పేరుకు మాత్రం క్రైస్తవుడు, నీ గృహం క్రైస్తవ గృహమే, వట్టి గృహమే, అందులో క్రీస్తు లేడు. క్రీస్తు లేకపోతే ఖచ్చితంగా నీకు భయం వేస్తుంది. శిష్యులు ఎలా అయితే భయపడ్డారో నీ కుటుంబం కూడా భయపడుతుంది. శోధన వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు, వ్యాధి బాధ వచ్చినప్పుడు ఖచ్చితంగా భయపడతాం. ధైర్యం ఉండడం. ఎప్పుడైతే క్రీస్తు నీ గృహంలో, ఎప్పుడైతే నీ నావలో క్రీస్తు ఉంటే, అందుకనే ప్రభు వారిని గద్దిస్తాడు, అల్ప విశ్వాసులారా. భయం ఏంటి? నిత్య జీవాధిపతి ఆయనే నీ నావలో ఉంటే నువ్వు ఎలా నశించిపోతావు అంటారు. ప్రభు నశించిపోతున్నావు, ఇంకా మునగలేదు. భయంతో పడవ మొలిగిందా? మొలగలే. తుఫాన్తో అటు ఇటు కొట్టబడుతుంది, అలలతో అటు ఇటు కొట్టబడుతుంది, ఇంకా మొలగలేదు. అలా ప్రాణాలు కూడా పోలేదు. ఇంకా పోయి ములిగింది, ఏదలాక మునిగిపోతున్నారు అనుకుంటే అప్పుడు ప్రభు నశించిపోతామంటే అదొక అర్థం. ఇంకా నావ అటు ఇటు ఉంటూ భయపడిపోయారు. నావ మొలగలేదు, వీళ్ళు నీటిలో పడింది లేదు, బెంబేలెత్తిపోతున్నారు ప్రాణం పోయినట్టు. ఇంకా నావ మొలగలే. ఎందుకు భయం అంటే అందుకనే అల్ప విశ్వాసాలు అన్నారు. చూడండి, మత్తయి సువార్త నుంచి చూసుకుంటారు. ఇదే 8వ అధ్యాయంలో మనకు కనబడచ్చు. చూడండి ఏమిటి చూద్దాం. మనం చదివిన లేఖన భాగంలోనే చూడండి 23 నుంచి చదువుకుంటాం. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన బెంట వెళ్ళి అంతట సముద్రం మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుండగా, చూడండి ఆయన నిద్రిస్తున్నాడు. వారు ఆయన వద్దకు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయన్ను లేకలే. నశించిపోతున్నారా? ఇంకా నావ మొలగలేదు, ఆ నీటిలో నువ్వు పడింది లేదు అంటే విశ్వాసం లేని గృహంగాను, విశ్వాసం లేని నావగాను అది కనపడుతుంది. మన క్రైస్తవ గృహాలు కూడా అలాగే ఉన్నాయి. పేరుకు మాత్రం క్రైస్తవ గృహం, క్రైస్తవ కుటుంబం, కానీ విశ్వాసం ఉంటే నువ్వు నశించిపోతున్నావు అనే మాట అనలేవు. చనిపోయినా కానీ లాజరు అయితే తిరిగి లేస్తాడని ప్రభు పునరుత్థానము జీవాన్ని నేనే అన్నప్పుడు నీకేంటి భయం? నువ్వు చనిపోయిన బ్రతుకుతావు కదా, తిరిగి లేస్తావు కదా. ఎక్కడికి పోయింది నీ విశ్వాసం? అలా ఎప్పుడైతే కొట్టగానే భయపడిపోయి ప్రభు నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు అనేసాడు ఒకసారి. అప్పుడే అన్నాడు, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి ఆ లేచి గాలి సముద్రంను గద్దెంపుగా మిక్కిలి నిమ్మలమాయను. ప్రభు మన గృహంలో ఉంటే మనకి ఏంటి భయం, మనకి ఏంటి చింత? ఇదే సందర్భాన్ని కూడా మనం వరుసగా చూసుకుంటాం. మార్క్స్ వార్తలో కూడా చూద్దాం. 4వ అధ్యాయం మార్క్స్ వార్తలో 4వ అధ్యాయము మార్క్స్ వార్త సేమ్ సాయంత్రం అయినప్పుడు 35వ వచనం చూడండి. 35వ వచనం నుంచి చదువుకుంటే, చిన్న దోణిలో ఆయన తీసుకొని పోయి ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చాను. అప్పుడు పెద్ద తుఫాను రేగి 37వ వచనం. ఆ దోణి అలను కొట్టినందున దోణి నిండిపోయింది. ఆయన దోణి అమరమును తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండగా వారు ఆయన లేపు బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? ఎవరు నడుస్తున్నారు? చూడండి, ఈ సువార్తలో కొంచెం చూసారా, 4 సువార్తలో సేమ్ సందర్భం ఉన్నా ఇక్కడ చూడండి ఇంకా కొంచెం విపులంగా కనపడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారిని లేపి బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? క్రీస్తు నీ గృహంలో ఉంటే, నీ నావలో ఉంటే, నీ నావ నీ గృహంలో ఉంటే నీకు చింత ఏంటి? నీకు భయం ఏంటి? నీకు దిగులేంటి? అసలు
కానీ ప్రభువునే లేపి నశించిపోతున్నావు. నువ్వేంటి తలదిండిగా చేసుకుని అమరకం మీద నేను నిద్రపోతున్నావు, నీకు చింత లేదా అని ప్రభువుని ప్రశ్నిస్తున్నారు. చూడండి, క్వశ్చన్ చేస్తున్నారు ఆ? అని ఆయనతో అందుకే ఆయన లేచి గాలిని గద్దించెను, నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా. చూడండి, ఇదే సందర్భాన్ని లోకాసు వార్తలో కూడా చూడండి. లోకాసు వార్త 8వ అధ్యాయం అనుకుంటు చూడండి ఒకసారి. 8వ అధ్యాయము ఒకే సందర్భాన్ని 3 సువార్తల్లో చూస్తున్నాం. చూడండి, 22 నుంచి మనం చదువుకుంటా ఉంటే వారికి ఎలా ఉందని చూడండి. 23వ వచనంలో, ఎప్పుడైతే వాళ్ళతో కొట్టబడినప్పుడు వారు అంటే శిష్యులు వారు వెళ్ళిచుండగా ఆయన నిద్రించాను. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. అపాయకరమైన స్థితిలో, నిగ్రహం కూడా అపాయకరమైన స్థితిలో ఉందేమో. ఒకవేళ అపాయకరమైన స్థితిలో ఉన్నా నీ గృహంలో క్రీస్తున్నాడు కనుక ఖచ్చితంగా నీవు సంరక్షించబడతావు, రక్షింపబడతావు. ఆలోచించే ఆ దోణి అంటే అపాయకరమైన స్థితిలో ఉందంట. గనుక ఆయన ఎదుగు వచ్చి ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయన లేపిరి. చూడండి, 3 సువార్తల్లో ఒకే సందర్భాన్ని చూసాం మనం. దీని ద్వారా మనకి ఏమర్థం అవ్వాలి? దీని ద్వారా మనకి ఏమర్థం అవ్వాలి? ఆ ధోనిలో క్రీస్తున్నాడు కాబట్టి అపాయకరమైన కానీ ఏమీ భయపడాల్సిన పరిస్థితి లేదు. ఆ ధోనిలో క్రీస్తున్నాడు కానీ నీవు నశించిపోవు, నువ్వు రక్షింపబడతావు, హ్యాపీగా ధైర్యంగా ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం క్రైస్తవ గృహంగా ఉన్న నీ గృహంలో క్రీస్తు కనుక ఉంటే ఖచ్చితంగా నువ్వు రక్షింపబడతావు, ఆదుకొనబడతావు, నీవు ఎన్నటికి కూడా నశించిపోవు. వాజ్ఞాలో క్రీస్తున్నాడో నీ గృహంలో క్రీస్తున్నాడా ఆలోచించే. శిష్యులు నావలో క్రీస్తున్నాడో వారికి ఏ తెగులు ఏ భయము లేదు. వారు అవిశ్వాసాలుగా ఉన్నా కానీ ఆ దోణిలో ఆ సందర్భాన్ని బట్టి వారు విశ్వాసము పెరుగుతుంది కానీ తరిగిపోతుంది. ఎందుకంటే మరి కళ్ళని చూస్తారు, ఫిక్స్ అయిపోయారు. నీళ్ళు వచ్చేస్తాయి నామలోకి, మునిగిపోతాం, నశించిపోతాం, చనిపోతాం, నువ్వేంటి పడుకున్నావు ప్రభువా, నీకు భయం లేదా అని అడిగినప్పుడు వారికి విశ్వాసం లేదు. విశ్వాసం ఉంటే ఆ మాట అనరు. కానీ ఆ సిచ్యువేషన్ బట్టి, ఆ సందర్భాన్ని బట్టి ఎప్పుడైతే ప్రభువు లేచి గద్దించాడో, ఈయన ఎవరో సముద్రమో ఈయన మాటలకే లోపడుతుంది, మెదిలింది హృదయంలో. అమ్మో, ఈయన అంటే విశ్వాసం కింది స్థాయిలో ఉంది. నావలో ఉన్నప్పుడు ఆ సముద్రం అలతో తుఫాన్తో కొట్టబడినప్పుడు వాళ్ళ విశ్వాసం అట్టడుగు స్థితిలో ఉంది. కానీ ఎప్పుడైతే ఆయన లేచి సముద్రాన్ని గద్దించినప్పుడు, ఎప్పుడైతే ప్రశాంతంగా అయిపోయిందో, ఈయన ఎవరో మొదలైంది హృదయంలో. మొదలుపెట్టారు ఆలోచన చేయడం, ఈయన దేవుని కుమారుడైన క్రీస్తే అని విశ్వసించడం మొదలుపెట్టారు. కానీ నీకేమైంది? నీకు దేవుని కుమారుడు క్రీస్తు తెలిసే, కానీ నీ గృహంలో క్రీస్తు ఉంటున్నాడో లేదో ఆలోచించే. అన్నీ తెలుసు మనకి. నీ గృహంలో వారి నావలో క్రీస్తున్నాడో వారు హ్యాపీగా ఒడ్డుకు చేరుకుంటారు, ఒడ్డుకు చేరుకుంటారు సేఫ్గా. మరి నీ గృహంలో క్రీస్తు ఉంటే నీ నావ నీ గృహం తండ్రి యొద్దకు చేరుతుందా లేదో ఆలోచించేసాడు. ఇక్కడ మీరు ఒడ్డుకు వచ్చారు, నీ క్రీస్తు అనే గృహం, నీ క్రైస్తవ గృహం తండ్రి ఉండే ప్లేస్లో ఉంటుందో లేదో ఆలోచించేయాలి. అందుకని నా తండ్రి ఇంట అనేక నివాసాల కలవు. ఇక్కడ నివాసం కూర్చుకుంటాం బాగుంది, మరి అక్కడ నివాసాన్ని
నువ్వు ఈ క్రైస్తవ గృహంలో ఉన్నావు చూసావా, ఆ క్రైస్తవ గృహంలో ఉండగానే ఏం చేసుకోవాలి? చూడండి, అద్భుతం. ఒక విషయం ఆలోచించేస్తా, అద్భుతం. కుమారుడేమో నీ భౌతిక సంబంధించిన గృహంలో, నీ జీవితంలోకి, నీ హృదయంలోకి వచ్చి ఎప్పుడైతే నీకు నిత్య జీవాన్ని ప్రసాదిస్తున్నాడో, అక్కడ ఒకవేళ నువ్వు ఆయన విశ్వాసం ఉంచి చనిపోయినా కానీ నువ్వు మరలా ఏ గృహానికి వెళ్తున్నావు? తండ్రి గృహంలోకి వెళ్తున్నావు. అంటే నీకు నివాసము గృహము ఫిక్స్. దాన్ని సొంతం చేసుకోవాలంటే నీకు అర్హత ఉండాలి. ముందుగా నువ్వు క్రీస్తుని అంగీకరించాలి. జాగ్రత్త ఇచ్చిన గృహాలకి అర్హతలు ఉన్న వాళ్ళే తీసుకున్నారు ఇల్లు. అర్హత లేని వచ్చినాయి ఇల్లు లేదు. దానికి ఒక అర్హత ఉండాలి. నువ్వు ఒక అర్హత ఉండాలి నీకు. నువ్వు పరలోకం వెళ్ళి తండ్రి ఇంట అనేక నివాసాల్లో ఒక నివాసాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే ముందు భూమి మీద నీ నివాసంలో క్రీస్తు, భూమి మీద నీ గృహంలో క్రీస్తు ఉండాలి. ఆలోచించేయండి, మీ గృహాల్లో క్రీస్తు ఉంటున్నాడా? మీ గృహాల్లో క్రీస్తు లేడు. శిష్యుల నామలో క్రీస్తున్నారో వారు సేఫ్గా ఉన్నారో, నీ గృహంలో, నీ నామని గృహంలో క్రీస్తున్నాడా? నువ్వు ఖచ్చితంగా నశించుకోవు, రక్షింపబడతావు. పాతకాలం పాటోడికి జ్ఞాపకం వస్తుంది. మా నాన్న కూడా చక్కగా పాడేవాళ్ళకి పాట మీ అందరికీ తెలిసే ఉంటుంది. పెద్దోళ్ళకి, వృద్ధులకి బాగా తెలిసి ఉంటుంది. గాఢంత కాకంలో నేను నడిచిన వ్యాధులు కదమ్మా, అద్భుతమైన పాట, పాత పాట అది. అల్లతో కొట్టబడిన నానావలోని ఉండగా, అల్లతో కొట్టబడిన నానావలోని ఉండగా, ప్రభు యేసు కృపను విడువక కాపాడును. జీవితమంతా పాడేన జడియను బెదరను, నా యేసు నాతో నుండగా, జడియను బెదరను, నా యేసు నాతో నుండగా. అద్భుతమైన పాట అండి. గాఢాన్ని కాలంలో నేను నడిచిన వేళ 53వ కీర్తన చెన్నకైతే పుస్తకం. మా నాన్నకి చాలా అత్తమాట పాడుకుంటూ ఉంటుంది. అత్తమాట హమ్ చేసుకుంటూ ఉంటుంది. చాలా ఓల్డెస్ట్ సాంగ్, కనుమరుగైపోతుంది. అల్లతో కొట్టబడిన నా నావలో నీవుండగా, ప్రభు యేసు కృప నాకు తోడుంది, నేను ఎందుకు చేయడం, ఎందుకు భయపడవాలి. చూడండి, అద్భుతం. శిష్యులు ఉండే నావలో క్రీస్తున్నాడు, మరి నీ గృహంలో క్రీస్తున్నాడు. నీ గృహంలో క్రీస్తుంటే నీ గృహము భౌతికంగా బలం ఉంటుంది, ఆత్మీయంగా కూడా ఎంతో బలం ఉంటుంది. అందుకని పునాది మీద, పంట మీద కలిగినటువంటి ఈ ఇల్లును పోలిన గృహంలాగా ఉండాలి. ఆ గృహము బుద్ధిమంతుని పోలినటువంటి గృహము. ఆ గృహంలో బుద్ధిమంతులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, వాక్యానుసారంగా నడిచే వార్తలు ఆ గృహంలో. దాని ఆపోజిటే బుద్ధిహీనులటువంటి గృహం. ఆలోచించేయండి. రెండు విషయాలు చెప్తున్నాను నేను. 7వ అధ్యాయం, బుద్ధిమంతుని గృహము, బుద్ధిహీనుని గృహము. రెండోదిగా మనం జ్ఞాపకం చేసుకుని ముగించుకున్నాం. చూడండి, మరియు నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు, అంటే ఆయన మాట విని వాక్యానుసారంగా నడిచే వారు, వారి కుటుంబం, వారి గృహము బండ మీద ఇల్లు కట్టడం వాళ్ళ ఉండదు. ఎంత వాన వచ్చినా, ఎంత తుఫాన్ వచ్చినా ఆ గృహం ఎప్పటికీ కదలదో మెదలదో. కానీ ఈయన మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీన పోలి ఉండను. సో చూడండి, క్రీస్తు అంటే ఆ గృహంలో, అంటే పేరు క్రైస్తవ గృహమే,
పేరు క్రైస్తవ కుటుంబమే, కానీ ఆ గృహంలో క్రీస్తు లేకపోతే ఎలా ఉందంట? ఆ గృహం బుద్ధిహీన పోలిని బట్టి గృహంలాగా అగుపడుతుంది. వాన వచ్చిన వరద వచ్చిన కానీ ఆ ఇసుక మీద కట్టడం వల్ల ఆ పోటీకి నేల మట్టం అయిపోతుంది, కూలిపోతుంది. ఆలోచించేది. నిజంగా నీ గృహంలో క్రీస్తు ఉంటే దృఢంగా ఉంటుంది. బుద్ధిమంతుని గృహం క్రైస్తవ గృహం అని మీరు ఆలోచించేయాలి. సో చూడండి, ఆ గృహంలో ఏముంటాయి? ఆపోజిట్. బుద్ధిహీన గృహంలో ఏముంటుంది? ఎప్పుడైతే బుద్ధిమంతుని గృహంలో ఏమున్నాయో బుద్ధిహీన గృహంలో ఏముండవు. వాక్యానుసారంగా నడిచే గృహంగా ఉండదు, ప్రార్థన ఉండదు ఆ గృహంలో, విశ్వాసం ఉండదు, దేవుని మీద ఆధారపడే కుటుంబం ఉండదు, ఆ గృహంగా కూడా ఉండదు. దేవుని మహింపరిచే గృహంగా ఉండదు, దేవుని స్తుతించే గృహంగా ఉండదు, గణపరిచే గృహంగా అస్సలు ఉండదు. పేరుకి మాత్రం క్రైస్తవ గృహం. బోట్లు తగ్గించుకున్నాం సరే, బోట్లు మాత్రం పరిపరించం అంతే, లోన ఉండడం క్రీస్తు. ఇంకెక్కడ ఉండడం? నీ గృహంలో అన్ని దైవికమైనటువంటి విరోధమైనటువంటి కార్యక్రమాలే జరుగుతూ ఉన్నాయి. ఆలోచించేది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో, పేటల్లో క్రీస్తుని నమ్ముకునే గృహాలు ఎలా ఉన్నాయి? ఒకసారి మారుమూల ప్రాంతం, పల్లెటూర్లు బాగా మనకి బెటర్ అనిపిస్తూ ఉంటుంది. వెళ్ళినప్పుడు క్రైస్తవ కుటుంబాలే, క్రైస్తవ గృహాలని, అందులోని తాగడం, అందులో తినడం, త్రాగుబోతుల గృహాల్లో ఉన్నాయి. అక్కడే ప్యాక్ ఆడటం, జోదాడటం, అక్కడే అంటే క్రైస్తవ గృహం అసాంఘిక కార్యక్రమాలు జరిగే గృహంలాగా తయారైపోతుంది. ఇంకెక్కడ ఉంటాడండి ఆ గృహం? ఆ గృహంలో క్రీస్తు. క్రైస్తవ గృహంలో ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ప్రేమించే సభ్యులు ఉంటారు ఆ గృహంలో. కోపం ఉండదు, ద్వేషం ఉండదు, క్రోధం ఉండదు, దొంగతనం చేయరు ఆ గృహంలో ఉన్నవారు, వ్యభిచారం చేయరు, ఏమి చేయరు. క్రీస్తు కలిగినటువంటి గృహంలో ఇవి ఏమీ ఉండవండి. బుద్ధిమంతుని గృహంలో ఉంటుంది, మరి బుద్ధిహీన గృహంలో అన్నీ సాతాను సంబంధించిన క్రియలే జరుగుతాయి. ఆ గృహంలోనే అన్నీ పేకాటలు, దొంగతనాలు, వ్యభిచారం, త్రాగుడు, అలర్తో కూడిన ఆటపాటలు, ఆ డ్యాన్స్లో, ఈ డ్యాన్స్లో, సాతాను సంబంధమైన కార్యకలాపాలన్నీ కూడా ఆ గృహంలోనే జరుగుతాయి. ఇంకా అలాంటి చోట క్రీస్తు ఎలా ఉంటాడు? ఆలోచించేది. అలాంటి చోట క్రీస్తు ఎలా ఉంటాడు? దానికి వ్యతిరేకమే. అలాంటి బుద్ధిహీనుల గృహం అంటే వాన రాగానే, వరద రాగానే ఇట్టే ఊలిపోతుంది. ఎందుకంటే పునాది బలంగా లేదు, క్రీస్తు లేడు ఆ గృహంలో. ఇసుక మీద కట్టినటువంటి గృహంలాగా ఉంటుంది. మనది ఏ గృహమో? క్రీస్తు నివసించే గృహమా, క్రీస్తు లేని గృహమా? మీరే ఆలోచించేయండి. ఆలోచించేయండి. మనం అనుకుంటాం మా గృహంలో క్రీస్తు ఉన్నాడండి, మా గృహంలో ఏమీ లేవనుకుంటాం. మన గృహాల్లో చూడండి, ఈ లోక సంబంధించిన కార్యకలాపాలకి నీలమైపోయింది. ఆలోచించేయండి. ఒక గృహంలో చూడండి, యెహోషువని జ్ఞాపకం చేశాను ఇంతకనే. యెహోషువ ఏమన్నాడు? నేనును నా ఇంటి వారిని, నేనును నా ఇంటి వారు, ఇంటి ప్రస్తావన తీసుకొచ్చాడు. నేనును నా ఇంటి వారందరూ కూడా. అంటే యెహోషువ గృహము ప్రతిష్ఠించుకున్నటువంటి గృహం, దేవునికి ప్రతిష్ఠ చేయబడిన గృహం. అందుకని అంత ధైర్యంగా నా గృహంలో దేవుడు ఉన్నాడు, నా గృహంలో వారందరూ యెహోవానే తప్ప ఇంకెవరిని సేవించరు. ప్రతిష్ఠించుకున్నాడు యెహోవా దేవునికి. నా గృహం యెహోవా గృహం, దేవునికి అప్పగించేసుకున్నాడు ఆ గృహాన్ని. అందుకని అంత ధైర్యంగా నేను నా ఇంటి వారిని, నీ గృహ దేవతల్ని, నీకు నచ్చిన గృహ దేవతలు పెట్టుకుని ఆరాధించుకో, కానీ నేను నా ఇంటి వారిని యెహోవానే ఆరాధిస్తాను. కానీ నీ కుటుంబంలో ఒక విగ్రహం ఉంది, భౌతిక సంబంధ విగ్రహం కాదు, ఇహలోహ సంబంధించిన విగ్రహమే ఉంది నీ కుటుంబంలో. పాపం అనే విగ్రహం ఉంది నీ కుటుంబంలో. ఎప్పుడైతే పాపం అనే విగ్రహాన్ని నువ్వు బయటపారేస్తావో,
పాపం అనేది దాన్ని తీసివేస్తావో అప్పుడే క్రీస్తు నీ గృహంలోకి వస్తాడు. చూడండి, అన్ని అవలక్షణాలే, అవన్నీ విగ్రహ సంబంధమైనవి. ఆత్మీయంగా అంటే వ్యభిచారం కూడా విగ్రహాలతో పోల్చాడు దేవుడు, తెలుసండి. అనేక సందర్భాల్లో ఇజ్రాయేలు ప్రజలు నన్ను విడిచి అన్య దేవతలతో వ్యభిచరించిరి అంటే వారికి మొక్కరు, ఆ మొక్కడమే వ్యభిచారంతో పోల్చాడు. సో మన గృహాల్లో కూడా పాపం అనే విగ్రహం, వ్యభిచారణ విగ్రహం, దొంగతనము, అసూయ, కోపము, కక్షలో, మోసపుచ్చే గుణం, అల్లతో కూడిన ఆటపాటలు, త్రాగుబోతు విందులు, ఇవన్నీ కూడా విగ్రహ సంబంధించినవి. సో ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు తీసివేస్తావో అప్పుడే క్రీస్తు నీ గృహంలోకి అడుగు పెడతాడు. ఇవి తీయకుండా దేవుడు ప్రభువా రా అంటే ఎక్కడొస్తాడు? ఆలోచన చేశారా? ప్రభు ఎక్కడొస్తాడా? ముందు శపితమైన దాన్ని, పాపగ్రస్తమైన దాన్ని నీ కుటుంబం, నీ గృహంలోంచి నువ్వు తీసి బయట పాడేస్తే, శపితమైనది పెట్టుకున్నాడు ఆకాను, ఎప్పుడైతే తీసేసాడో అప్పుడు వారికి విజయం వచ్చింది. అది పెట్టుకున్నంతసేపు అపజయాలి ఇశ్రాయేలు ప్రజలు. అయ్యో ప్రభువా మేము ఏం చేస్తాం, మేము ఏ తప్పు చేయలేదు, కానీ శత్రువుల మీద విజయాన్ని ఇచ్చాం. అంతకుముందంతా శత్రువుల మీద విజయం. మేము కొద్దిమందే ఉన్నాం, వాళ్ళు విస్తారం ఉన్నారు. మేము యుద్ధం చేస్తే మాకు సునాశ విజయం అందించేది. మేము 300 మందే ఉన్నాం, అక్కడ లక్షల మంది ఉన్నారు శత్రువులు, అయినా కానీ ఒంటి చేత్తో విజయాన్ని ఇచ్చావు. అలాంటిది మేము ఎక్కువ మంది ఉన్నాం, వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, అయినా ఓడిపోయామంటే శపితమైన దాన్ని నువ్వు పెట్టుకున్నావు నీ ఇంట్లో. మొత్తం ఏదో శపితమైంది నువ్వు నీ దగ్గర ఉంది అని ఎప్పుడైతే ప్రభు హెచ్చరించాడో మొత్తం నించోబెట్టాడు. 12 గోత్రాలు చెక్ చేస్తే ఒక గోత్రం పట్టుపడదు. ఏ గోత్రం? యోధా గోత్రం పట్టుపడద్ది. ఆ యోధా గోత్రానికి ఆకానే సంచిలో దేవి విగ్రహం పెట్టుకుని వచ్చేస్తాడు, దొంగిలిస్తాడు. అక్కడి నుంచి ఏమి తేవద్దంటాడు, కానీ తెచ్చుకుంటాడు కూడా. శపితమైంది నీ దగ్గర పెట్టుకుని నన్ను విజయాన్ని ఏమంటే నేను నిలుస్తాను, ముందు అది తీసే, అప్పుడు నీకు అనుగ్రహిస్తానంటాడు. ఎప్పుడైతే ఆ శపితమైన దాన్ని వారు బయట పారేస్తారో అప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, శత్రువులు ఆపోజిట్గా ఉన్న శత్రువులు లక్షల మంది ఉన్నా కానీ, ఇటువైపు దేవుని బిడ్డలు కొద్దిమందే ఉన్నా కానీ ఒంటి చేత్తో విజయాల్ని అనుగ్రహించాడు దేవుడు. ఆలోచించేయండి. నీ గృహంలో క్రీస్తుంటే ఎనలేని శ్రమలు, ఎనలేని కష్టాలు ఎన్ని వచ్చినా కానీ దాని నుంచి నిన్ను సంరక్షించుకుంటాడు, కాపాడతాడు, కాస్తాడు. నశించిపోతున్నా కానీ నిన్ను, శిష్యులందరూ నశించిపోతున్నాం ప్రభువా మమ్మల్ని కాపాడు, మమ్మల్ని రక్షించు, అపాయకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం మేము, మమ్మల్ని లేగు, మమ్మల్ని రక్షించు అన్నప్పుడు అద్భుతం కదా నిజంగా. ఎందుకంటే వారి నామలో క్రీస్తున్నాడు, మరి నీ గృహంలో క్రీస్తున్నాడా ఆలోచించేసి నీకు నువ్వే ప్రశ్నించుకో. నీ గృహంలో క్రీస్తుంటే అద్భుతంగా నీ గృహం ఆశీర్వాదకర గృహంగా, దీవెనకరమైన కుటుంబంగాను ఉంటుందని, అట్టి ఆశీర్వాదం, అట్టి దీవెనలు కలిపి క్రైస్తవ గృహంగాను, క్రైస్తవ కుటుంబంగాను మీ గృహాలు, మీ కుటుంబాలు మరి దేవుని యొక్క ఆత్మ సహాయంతో నడుస్తూ వర్ధిల్లాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను హెచ్చరించుకుంటూ శ్రద్ధ కూడా